క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అల్లం చిన్నప్పురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన అల్లం మరియమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు అల్లం చిన్నప్పురెడ్డి, రాకేలమ్మ, అల్లం థామస్ రెడ్డి, ప్రకాశమ్మ, ఎరమరెడ్డి, జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం హస్తినాపురం విచారణ. శీలం బాలసుందర్రావు, నిర్మలారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన పోలిశెట్టి అంతయ్య, సుజానమ్మ, శీలం జోజి, శౌరమ్మ, తుమ్మా రామిరెడ్డి, తెరీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒంగోలు మేత్రాసనం. హాస్పిటల్లో ఉన్న యాదాల రాజకి దేవుని చిత్తంతో సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కేథడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ మేకల సుహాసినికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని డాక్టర్ మానస, డాక్టర్ మనీష్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోసెఫ్ రాజు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు దొడ్డ అన్నమేరి గారి మొదట వర్ధంతి సందర్భముగా వీరికి నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సింగడాల కొండలు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వెతుకుచున్నాడు ప్రభు యేసు నిన్ను, స్థలమున్నదా పేట నీ హృదిలో స్థలమున్నదా? వెతుకుచున్నాడు ప్రభు యేసు నిన్ను, స్థలమున్నదా పేట నీ హృదిలో స్థలమున్నదా? సిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తం నీ కోసమే. సిలువ మరణము నీ కోసమే, చిందిన రక్తం నీ కోసమే. నీ పాపం యేసు మోసెను, నీ పాపం యేసు మోసెను. జీవమిచ్చి నిన్ను రక్షించెను, జీవమిచ్చి నిన్ను రక్షించెను. ఎంతో ఆనందం, నాకెంతో సంతోషం, యేసు నీ హృదిలో ఉన్నప్పుడు
వెదకుచున్నాడు. ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా పీఠ, నీ హృదిలో స్థలమున్నదా, నీ హృదిలో స్థలమున్నదా. నా దేవుడవైన ప్రభు, మీరు నన్ను చేయి విడవకండి, నన్ను ఉపేక్షించు దూరంగా నిలుచుండి ఉండకండి. నా రక్షకుడు అయిన ప్రభు, మీరు నన్ను ఆదుకొనుట శీఘ్రమే రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షులారా, మనము దేవుని కృపాకాలంలో, తపస్కాలంలో ఉన్నాము. ఆ కృపను పొందుకోవడానికై, ఈ దివ్య బలి పూజలో అర్హతతో పాల్గొనటానికై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ కుటుంబము ఎల్లప్పుడూ ధర్మ కార్యములతో నిమగ్నమై ఉండునట్లు ఉపదేశించుము. ఇహమందు మీ అనుగ్రహ సహాయంతో వారిని ఆదరింపుము. తదుపరి పరలోక నిత్యానందములోనికి వారిని నడిపింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్యపాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 2. మనము అతని మీద నేరము మోపుదము. మొదటి పట్టణము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ దినములలో ప్రజలు 2 మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము. అతడు లేకున్నా యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇద్దురు, ప్రవక్తలు సందేశము వినిపింతురు. 2 మనం అతని మీద నేరము మోపుదము, అతని బోధలు పెడచెవిని పెట్టుదము అనిరి. కావున నేనిట్లు ప్రార్థించి తిని, ప్రభు, నీవు నా పలుకులు ఆలింపుము. నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. మేలుకు కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు గోతిని తవ్విరి. నేను నీ సమక్షమున నిలిచి వారి పక్షమున మీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసితినని జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకొందునుగాక. నా దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ. ప్రభు, ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము.
శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపుల నుండి బెదిరింపులు వినిపించుచున్నవి. విరోధులు గుమికూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములు తీయజూచుచున్నారు. అందరూ, ప్రభు ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో మమ్ము కాపాడుము. కానీ ప్రభు, నేను నిన్నే నమ్మితిని, నీవే నా దేవుడవని పలికితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండల్లోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. అందరూ, ప్రభు ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. నీ కరుణతో నన్ను కాపాడుము. కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును. మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమానెనరులే దీవెనలు సగును. ప్రేమానెనరులే దీవెనలు సగును. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుండి 28వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున 12 శిష్యులతో ఇట్లనెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచ్చట మనుష్య కుమారుడు ప్రధాన అర్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగిస్తారు. వారు ఆయనను అవహేళన మొనర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కాని ఆయన 3వ దినమున లేపబడును. అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు,
మీరు కోరునదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రం నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలిస్తున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా, కాని మీరు ఇట్లు ఉండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి పట్టణంలో యేసుక్రీస్తు తనను గూర్చి మనుష్య కుమారుడని ప్రస్తావిస్తున్నాడు, ఒక సేవకుడని ప్రస్తావిస్తున్నాడు. సృష్టిని కలగజేసిన వాడు, సృష్టి యజమానుడు, సేవక రూపం దాలుస్తాడని మరి ప్రవక్తల గ్రంథాలలో రాయబడి ఉన్నాయి, లేఖనాలలో రాయబడి ఉన్నాయి. సేవక రూపము దాల్చి అనేకుల రక్షణార్థము ఆయన ప్రాణాలు ధారపోస్తాడని రాయబడింది. మొట్టమొదటగా ఆ మహోన్నతుడైన దేవుడు, అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడైన వాడు, ఎక్స్ట్రాడినరీ దేవుడైన వాడు ఆర్డినరీ మనిషిగా ఈ లోకంలో ఆయన ఉదయించాడు. అయితే యేసుక్రీస్తు సువిశేషంలో తన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకుంటాడంటే మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. ఇది మీరు ఆలోచించారా? ఎందుకు యేసుక్రీస్తు తన గురించి మనుష్య కుమారుడు అంటున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు తన గురించి మనుష్య కుమారుడు అంటున్నాడు, సేవకుడు అని అంటున్నాడంటే, మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటంటే మనుషులకి ఇవ్వబడిన కుమారుడు. మనుష్యావతార పరమ రహస్యంలో మనుషుల మధ్యకి వచ్చిన కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు. ఇప్పుడు ఉదాహరణకి పూర్వ నిబంధనలో ఆయన మనుష్యావతారంలో వస్తాడని, మనుష్యావతార పరమ రహస్యం గురించి ముందుగానే దేవుడు దర్శనాలలో చూపెట్టాడు. ఉదాహరణకి దానియేలు గ్రంథం తీసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 91 మరియు 92 వచనాలలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురిని అగ్నిగుండంలో పడవేసినటువంటి నెబుకద్నెజరు తను ఆశ్చర్యపోయే విధంగా ఆ అగ్నిగుండంలో మరొక వ్యక్తిని చూశాడు. ఈ ముగ్గురు నరులతో పాటు మరొక నరుణ్ణి చూశాడు. ఆయన ఏమంటున్నాడంటే 91వ వచనము, అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగాను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి.
అతడు అట్లయినచో నాకు 4 మనుష్యులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి. ఈ 4వ వాడు దేవుని కుమారు వలె ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 3 నరుల్ని పడేస్తే అగ్నిగుండంలో 4వ నరుడు కనపడుతున్నాడు. నరుడు ఈ నరావతారిగా ఆయన వస్తాడని ముందుగానే దేవుడు చూయించాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనంలో వాని తలలపైనున్న విశాల మండలము మీద నీలకాంతమని సింహాసనము వంటిది ఏదో కనిపించెను. ఆ సింహాసనముపై నరాకృతి కలిగిన జీవి ఒకడు కూర్చుండెను. నరాకృతి, నర ఆకృతి, నరునిలిగా ఆ జీవి కనిపిస్తున్నాడు. చూశారా? ముందుగానే యెహెజ్కేలు దర్శనంలో, దానియేలు దర్శనంలో మరియు నెబుకద్నెజరు చూసినటువంటి అగ్నిగుండంలో నరాకృతి మనుష్య కుమారుడుగా మనుష్యావతార పరమ రహస్యాన్ని చూపెట్టేటట్టు ముందుగానే ఆయన చూపించబడ్డాడు. అందుకే మనకొక ప్రవచనం ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. మనకు అంటే మానవులకు ఒక శిశువు జన్మించెను, మానవుల కొరకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుణ్ణి బడసితిమి. మనుష్యులు ఒక కుమారుణ్ణి పొందుకుంటున్నారు. అంటే మనుష్యులు పొందుకునే ఆ కుమారుడు ఎవరంటే మనుష్య కుమారుడు. అందుకే యేసుక్రీస్తు సువిశేషాల్లో బోల్డెన్ని సార్లు ఆయన మనుష్య కుమారుడు, ఇది మనుష్య అవతార పరమ రహస్యము. మనుషులకు, మనుషుల రక్షణార్థము ఒక సేవక రూపము దాల్చి మనుష్యుడిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడు. ఇకపోతే ఆయన గురించి అనేక సార్లు ఇలా చెప్పుకున్న మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. జరగబోయేది యేసుక్రీస్తుకి ముందే తెలుసా? ఎన్నోసార్లు సువిశేషాల్లో మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు. మనుష్య కుమార పరమరహస్యం మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అయితే ప్రధాన అర్చకులు అంటే అరోను యాజక క్రమమున లేవియ కాండం నుంచి మనం చూసినట్లయితే, అంత ముందు కూడా చూసినట్లయితే అరోను యాజక క్రమమున అర్చకులు, ప్రధాన అర్చకులు, హై ప్రీస్టులు ఉన్నారు. బలులు అర్పించడానికి, ప్రజల కోసం ప్రార్థనలు చేయడానికి, ప్రజలపై దేవుని ఆశీర్వాదములు ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. అందులో ప్రధాన యాజకులు, ప్రధాన అర్చకులు యేసుక్రీస్తు. ఆయన ఒక మెల్కిసెదెకుని యాజక క్రమమున ఒక ప్రధాన యాజకుడు, దేవుని నుండి వచ్చినటువంటి యాజకత్వము కలిగిన ప్రధాన యాజకుడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు యేసుక్రీస్తుని గురించి ఏమనుకున్నారంటే ఈయన కేవలం యూదుడు, ఒక సాధారణమైన మనిషి, సాధారణమైన యూదుడు మరియు వడ్రంగి కుమారుడు అని మాత్రమే అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, మెల్కిసెదెకుని యాజక క్రమమున ప్రధాన యాజకుడు. ఆ విషయం తెలుసుకోలేనటువంటి అంధత్వంలో ఉన్నటువంటి, ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి ఈ ప్రధాన అర్చకులు మరియు ధర్మశాస్త్ర బోధకులు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివేసి వాటిని బోధించేవాళ్ళు అన్నమాట. ధర్మశాస్త్ర బోధకులు. ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని బోధించే ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడబోతున్నాడు ఈ మనుష్య కుమారుడు. మరి మరణదండ విధిస్తారు, వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎక్కడ? వాళ్ళు మతపరమైనటువంటి కోర్టులో, శాన్హెడ్రిన్ అంటారు, మతపరమైన కోర్టులో వాళ్ళు తీర్పు విధించడమే కాకుండా విధించిన తర్వాత ఆయన్ని ఏం చేస్తారు? అన్యులకు అప్పగిస్తారు. అన్యులు ఎవరిక్కడ? గవర్నరు అయినటువంటి పొన్సు పిలాతు మరియు రోమా సైన్యము ఈ అన్యులకు అప్పగిస్తారు. వారు ఆయనను అవహేళన మొనర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు, కానీ ఆయన 3వ దినమున లేపబడును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనుష్య కుమారుని యొక్క పరమ రహస్యం ఎందుకు వచ్చాడు? ఒక సేవక రూపం దాల్చి ఆయన మరణించడానికి వచ్చాడు, అప్పగింపబడి. అయితే భవిష్యత్తుకు చెప్తున్నాడు. యేసుక్రీస్తుకి భవిష్యత్తు ఎలా తెలుసు? మనుష్యావతారంలో వచ్చినటువంటి యేసుక్రీస్తుకి భవిష్యత్తు ఎలా తెలుసు? మనకి భవిష్యత్తు తెలియదండి. మన ప్రపంచము థర్డ్ వరల్డ్ డైమెన్షన్ అంటారు. థర్డ్ వరల్డ్ డైమెన్షన్ అంటే ఒక స్పేస్ తీసుకుంటే, ఒక స్థలం తీసుకుంటే ఆ స్థలంలో ఎత్తు, పొడవు, వెడల్పు, ఈ థర్డ్ వర్డ్, ఎత్తు ఒకటి,
పొడవు ఒకటి, వెడల్పు ఒకటి, ఈ 3 థర్డ్ వరల్డ్ డైమెన్షన్లో మనం ఉన్నాం. ఆ థర్డ్ వరల్డ్ డైమెన్షన్లో ఉన్న మనము ప్లస్ మనము కాలంలో కూడా ఉన్నాము, కాలానికి బందీలమై ఉన్నాము. కాబట్టి భవిష్యత్తు మనకు తెలియదు. కానీ కాలాతీతుడైన వాడు, కాలానికి బయట ఉన్నవాడు, కాలములను సమయములను సృష్టించిన వాడికి భవిష్యత్తు తెలుస్తుంది, జరగబోయేది తెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు తన భవిష్యత్తును చెప్తున్నాడు ప్రవచన రూపంలో. ముందుగానే యేసుక్రీస్తు ప్రవచన రూపంలో చెప్తున్నాడు ఏమని? ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు ఆయనకు అప్పగింపబడి మరణదండన విధింపబడి అన్యజనులకు అప్పగిస్తారు. వారు ఆయనను అవహేళనమనర్చి తనను కొరడాలతో కొట్టబోయేది, సిలువలో చంపబోయేది, మళ్ళీ యేసుక్రీస్తు తిరిగి లేచేది ముందుగానే భవిష్యత్తులో జరిగేది ఆయనకు తెలిసింది. ఎలా తెలిసి? ఈయనకి ఆయన దేవుడు కాబట్టి, ఆయన ఎక్స్ట్రాడినరీ కాబట్టి, ఆయన అసాధారణమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయనకు కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, కాలాతీతుడు కాబట్టి కాలానికి బయట కూడా చూస్తాడు, భవిష్యత్తు కూడా ఆయన చూస్తాడు. అనంత జ్ఞాని, ఆది సంభూతుడైనటువంటి ఆయన భవిష్యత్తును కూడా చూసి జరగబోయేది మొత్తము ఆయన చెప్పేశాడు. కాబట్టి ఆయన అందుకే మండుచున్న పొదలోంచి ఆయనను గురించి పరిచయం చేసుకునేటప్పుడు ఏమని చెప్పాడు? ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడను, నేను ఒకప్పుడు ఉండేవాడను, నేను ఉండబోతున్నాను అని చెప్పలేదు. నేను ఉన్నవాడనంటే వర్తమానం గురించి మాట్లాడుతున్నాడు. ఐయామ్ హూ ఐయామ్, ఐ వాజ్, ఐ విల్ బీ అట్లా లేదు. ఎందుకు అట్లా చెప్పలేదు? భవిష్యత్తు గురించి, గతం గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయనకు ప్రతి ఒక్క సమయము, ఆయన కాలాతీతుడు కాబట్టి ప్రతి ఒక్క సమయము ఆయనకి వర్తమానమే. మనకి భవిష్యత్తు తెలియదు, కానీ ఆయనకి ప్రతి ఒక్కటి వర్తమానమే, జరగబోయేది కూడా వర్తమానమే. అందుకే నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నిన్నని లేదు, భవిష్యత్తు అని లేదు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడంటే, ఏకరీతిగా అంటే ఐయామ్ అంతే, ఐ వాజ్ కాదు, ఐ విల్ బీ కాదు, ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు. కాబట్టి ఆయనకు భవిష్యత్తు తెలుసు. మనకి భవిష్యత్తు అయినది ఆయనకు వర్తమానము. భవిష్యత్తు ఏం జరగబోతుంది, శిలువ శ్రమల మరణ ఉత్థానాల గురించి ప్రస్తావన మళ్ళీ చేశాడు. అదే ఆలోచనతో వచ్చాడు ఈ లోకంలో. ఆయన మనుష్యవతార రూపంలో ఆయన నరుడుగా ఈ లోకంలో ఉదయించేటప్పుడు ఒక మాట అన్నాడు. హెబ్రీయులకి రాయబడిన లేఖ 10వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మరియు 9వ వచనంలో, ఓ దేవా, నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి, ఇదిగో నేను నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చినాను, బలవ్వడానికి నేను వచ్చాను, నీ చిత్తమును నెరవేరుస్తాను, నాకు ఒక శరీరం ఇచ్చావు, నాకు ఒక నరాకృతి ఇచ్చావు, ఇది మనుష్యావతార పరమరాశిని నేను బలైపోతానని ఆయన చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. అలాగే జరిగింది. ఈ యొక్క సందర్భంలో ఏం జరిగింది? జబదాయిల కుమారుల తల్లి వచ్చేసి వాళ్ళ కుమారులు ఇద్దరిని తీసుకొచ్చి కుడి ఎడమల కూర్చుండబెట్టమన్నప్పుడు ఒక మాట అన్నాడు యేసుప్రభు. ఏమని? నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? అంటే ఏదో ఒక పాత్ర తీసుకొని దాని దగ్గర ద్రాక్షారసం పోసుకొని తాగడం కాదు, ఏదో ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో జ్యూస్ పోసుకొని తాగడం కాదు. అది శ్రమల పాత్ర, శిలువ శ్రమల పాత్ర. ఒక దాసుడుగా, ఒక సేవకుడుగా మనుష్యావతారంలో ఆయన అనేకుల రక్షణార్థమై చిందనున్నటువంటి పాత్ర, శ్రమల పాత్ర. మీరు తాగలరంటే మేము తాగలము. వాళ్ళకి తెలిసి అన్నారో తెలియకన్నారో, కానీ భవిష్యత్తు యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి, వాళ్ళ భవిష్యత్తు యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి, ఎలాంటి హింసల్లో శ్రమల గుండా వాళ్ళు ప్రయాణం చేయబోయి చంపబడబోతున్నారో తెలుసు కాబట్టి, యేసుక్రీస్తు కోసం మరణించబోతున్నారు కాబట్టి మీరు తాగుతారేమో కానీ కుడి ఎడమల కూర్చుండబెట్టేది మనుష్యావతారంలో నేను కాదు అన్నట్టుగా యేసుక్రీస్తు చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ ఒక సందేశం యేసుక్రీస్తు మనకిస్తున్నాడు. అదేంటంటే, మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలిచిన అతడు మీలో దాసుడై ఉండవలెను. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇన్వేస్ టీచర్ సర్మన్ అని మరియు కొన్ని సెరమనీస్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. లీడర్ అంటే స్కూల్ లీడర్సు అని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ సందర్భంలో చెప్తారు, లీడర్ అనేవాడు సేవకుడై ఉండాలి అని చెప్తారు. పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళు చెప్పే ప్రసంగాల్లో కూడా లీడర్ అయ్యేవాడు సేవకుడై ఉండాలి, ప్రజలకు సేవ చేసేవాడై ఉండాలి. యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, మీలో లీడర్ కావాల్సిన వాడు సేవకుడై ఉండాలి. మీలో ఎవడైనా
ప్రథముడు కావదలుచుకుంటే, లీడర్ కావదలుచుకుంటే దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు కూడా సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థం ప్రాణము ధారపోయుటకు ఒక సేవకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు మనుష్యవతార పరమరహస్యం, భవిష్యత్తును తెలిసి ఉండడము, ఆయన సంపూర్ణ మానవుడని, సంపూర్ణ దేవుడని వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి ఇంతగా తగ్గించుకొని నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తు, ఇంతగా తగ్గించుకొని సేవక రూపం దాల్చిన యేసుక్రీస్తు అత్యున్నత స్థానానికి హెత్తబడి ఆయన సర్వలోక న్యాయాధిపతిగా మళ్ళీ రెండవ రాకడలో రాబోతున్నాడు. ఇప్పుడు సర్వాధికారి అయిన క్రీస్తుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 5వ వచనం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించు ఈ బలి అర్పణలను కనికరముతో వీక్షింపుము. ఈ పవిత్ర అర్పణము మమ్ము సకల పాప బంధముల నుండి విడిపించునట్లు అనుగ్రహింపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలైనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మిమ్ము పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మహా ఉన్నత స్థలంలో ప్రభువా మీకు హోసానా జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
అలాగే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారిని, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో అనేకుల రక్షణార్థమై ప్రాణమును ధారబోసిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు, లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి, స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. అతడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అమరత్వమునకు ఆధారముగా అనుగ్రహించిన మీ జీవాహారము మేము స్వర్గరాజ్యమును చేరగోరునట్లు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కళ్ళ
ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి మెట్లకు దారెదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో, గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి మెట్లకు దారెదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో.